మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 ఎలా చక్కగా ప్రిపేర్ అయిపోవాలో మనం చూద్దామండి. ఈలోపు మీకు ఒకటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నేను చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్లో కూడా థియరీ వస్తుంది, లెక్కలు కూడా వస్తున్నాయమ్మా. మీరు చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఎందుకంటే వీడియో కదా, ఎక్కువసేపు చూపించలేనమ్మా, తొందరగా తిప్పేయాలన్నమాట. చూడండి, కన్జైన్మెంట్ అనేది మనకి ఒక షార్ట్లో థియరీ నార్మల్ అబ్నార్మల్ లాస్ రావచ్చు, తర్వాత ఒక లెక్క కూడా రావచ్చు. క్లోజింగ్ స్టాక్ 11 లెక్క ఉంది చూడండి అక్కడ. జాయింట్ వెంచర్ ఒకటి, జాయింట్ వెంచర్లో థియరీ రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. మంచిగా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఏమొస్తుందో చెప్తాను, ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ అయితే చూడండి. లాస్ట్ యూనిట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అని చూసారా, రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, అది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సాయినాథ్, బాబు సాయినాథ్, నువ్వే నాయన, క్వశ్చన్ చూసుకో ఒకసారి. సింగిల్ ఎంట్రీ నేను చూపిస్తానులే, సింగిల్ ఎంట్రీ, తొందరపడద్దు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో కూడా థియరీ ఉంటుంది, ఇవి నేర్చుకో. థియరీ యూనిట్ నెంబర్ 5లో సాయినాథ్ సింగిల్ ఎంట్రీలో ప్రాఫిట్ కనుక్కోవడానికి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ తయారు చేస్తారు, ఇది చక్కగా నేర్చుకో. ఏం సాయినాథ్? తర్వాత క్యాపిటల్ ఇవ్వలేదనుకో సాయినాథ్, మనం కనుక్కోవడానికి ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ వేస్తామన్నమాట. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది బ్యాలెన్స్ షీట్ లాగానే ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే క్లోజింగ్లో చేసుకోవాలి. ఇది స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. సాయినాథ్ అర్థమవుతుందా? ఇది సింగిల్ ఎంట్రీలో ఉంది, ఇది సింగిల్ ఎంట్రీ. బాబు సాయినాథ్, ఇక్కడ నేను కొంచెం థియరీ ఇచ్చాను చూడు, డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రేడింగ్ కన్సర్న్ అండ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్. చక్కగా నేర్చుకొని ఆయన ఇది చూసి రాసుకో. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకో అమ్మా ప్లీజ్. దీని తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ ఈ సబ్స్క్రిప్షన్స్ ఒకటి గ్యారంటీ లెక్క అమ్మ, గుర్తుపెట్టుకో. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్కి అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ యాడ్ చేయాలి, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ యాడ్ చేయాలి, అవుట్ స్టాండింగ్ ఎట్ ద బిగినింగ్ మైనస్ చేసుకోవాలి, రిసీవ్డ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ మైనస్ చేసుకోవాలి. బాబు ఇది నేర్చుకో. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో సాయినాథ్, నీ దగ్గర రీడర్ ఉంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటే తీసి చూడు, ఒకసారి నోట్స్ తీసి చూడు సబ్స్క్రిప్షన్స్ మీద. ఓకేనా మై డియర్